నేను పాటించే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. టిప్ 1 వచ్చేసి పాల గిన్నెలు, ఎగ్స్ బాయిల్ చేసే గిన్నెలు నెలకు ఒకసారి ఈ విధంగా సన్ రైజ్ పెట్టి యూజ్ చేస్తాను. సెకండ్ టిప్ వచ్చేసి ఫ్లాస్క్ యూజ్ చేయనప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, అప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ విధంగా లవంగా చెక్క వేసి యాలకి వేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మనం నెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు. ఆ క్యాప్ జాగ్రత్తగా పక్క తీసి పెట్టుకోవాలి. అలాగే థర్డ్ టిప్, ఫేస్ అంతా ఆయిలీగా ఉన్న వాళ్ళు నైట్ పనుకునే ముందు ఈ విధంగా పౌడర్ అప్లై చేసుకోండి. చాలా డ్రైగా ఉంటుంది మార్నింగ్ లేచినప్పుడు. ఫోర్త్ టిప్, అల్లం కడిగి పెట్టుకున్న తర్వాత డ్రై క్లాత్తో తేమ లేకుండా ఈ విధంగా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ గాలి పెట్టేసి డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్ తీసి పెట్టుకోవాలి. క్లాత్ లేదా టిష్యూ పేపర్ ఈ విధంగా ప్లేస్ చేసి పెట్టేసి ఒకసారి చెక్ చేసుకొని అల్లం ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఫ్లవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చాలా స్మెల్ వస్తుంది. ఓపెన్ ప్లేస్లో పెట్టినప్పుడు ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి టిష్యూ పేపర్ లేదా క్లాత్ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఫ్రెష్గా ఉంటాయి, స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి.